క్షేత్రదర్శిని ప్రేక్షకులకు నమస్కారం. తమ కులాచారం ప్రకారం ఆ ఆదిపరాశక్తిని వివిధ రూపాలలో నెలకొలిపి తమదైన ఆచారాలతో కొలవడం తెలంగాణ ప్రజల ప్రత్యేకత. ఆయా అమ్మవార్లను తమ కులదైవంగా భావించి తమ కులం వారి సహకారంతో ఆలయాలను నిర్మించి తమదైన ఆచార సాంప్రదాయాలలో అమ్మవారిని సేవిస్తారు. నేటి మన కార్యక్రమంలో అట్టి అమ్మవార్లను దర్శిద్దాం. శ్రీ రేణుకాదేవి ఆలయం, వనదుర్గమ్మ ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. రాష్ట్ర రాజధాని నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారి పక్కనే సుమారు 145 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్నది శ్రీ వనదుర్గమ్మ, శ్రీ రేణుకాదేవి ఆలయాలు. ముదిరాజు కులస్తులచే నిర్మించబడిన ఆలయం వనదుర్గమ్మ ఆలయం. ఈ ఆలయం ఎత్తైన వేదిక మీద మండపంలో నిర్మించబడి ఉన్నది. మండపం మెట్లు ఎక్కగానే ఇరువైపులా పోతరాజుల విగ్రహాలు, మధ్యలో బలిపీఠం, ఆ పక్కనే అమ్మవారి సింహవాహనం మనకు దర్శనమిస్తాయి. గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలికలను నెలకొల్పారు. గర్భాలయంలో అమ్మవారి నిలువెత్తు విగ్రహం, అష్టభుజాలతో అమ్మవారు ధీరగంభీరంగా ఉండి అభయముద్రలో మిగతా హస్తాలలో దుష్ట శిక్షణకై సర్వసిద్ధంగా వివిధ ఆయుధాలను ధరించి ఉన్నారు. అమ్మవారి ఎడమ వైపున భీముడి విగ్రహం, ఆ ప్రక్కనే ఉత్సవ విగ్రహాలు ఉన్నవి. ఎడమ వైపున వినాయకుడు, పెద్దరాజు విగ్రహాలు ఉన్నవి. ఉగాది తర్వాత నెల పొడుపు నుంచి 3 రోజుల పాటు అమ్మవారికి ఇక్కడ జాతర జరపడం ఆనవాయితీ. జంతు బలుల నిషిద్ధమున్నా ఇక్కడ జంతుబలి ఇచ్చి అమ్మవారిని సంతృప్తిపరచడం ఆనవాయితీ అని ఇక్కడ ప్రజలు వివరించారు. ఆ ప్రక్కనే మరొక ఆలయంలో కొలువై ఉన్నది శ్రీ రేణుకాదేవి ఆలయం. ఈ ఆలయం గౌడ కులస్తులచే నిర్మించబడినది. ఈ ఆలయం కూడా ఎత్తైన వేదిక మీద నిర్మించబడి ఉంది. ఆలయం మండపం పైన మహంకాళి అమ్మవారు, ఆ వెనుక ఆలయ గోపురం నిర్మించారు. గోపురం ముందు అమ్మవారు అభయముద్రతో ఆసీనులై ఉన్నారు. ఆలయ మండపంలో హోమగుండం, కుడివైపున తులసీమాతను పూజిస్తున్న భక్తురాలి విగ్రహం నిర్మించారు. గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలికలను నెలకొల్పారు.
గర్భాలయంలో అమ్మవారి నిలువెత్తు విగ్రహానికి సర్పపడగ గొడుగు పట్టగా చతుర్భుజులై కుడిచేత ఖడ్గం త్రిశూలం ధరించి ఎడమచేత డమురుకం కుంకుమ భరిణి ధరించి ఒక పాదం రాక్షసుని శిరస్సుపై ఉంచి ఆ రేణుకాదేవి అమ్మవారు ఆసీనులై ఉన్నారు. అమ్మవారి కుడి ప్రక్కున పరశురాముడు, గణపతి, శుంగ్ర, విశ్వామిత్ర, పాలముని, వశిష్ఠ, జమదాగ్ని మొదలగు మహర్షుల విగ్రహాలు ఉన్నవి. ఎడమ వైపున నీలగౌరి కొలువై ఉండగా ఆ ప్రక్కగా చిటుకులనాథుడు, డొక్కలనాథుడు, జంపన్న విగ్రహాలు ఉన్నవి. వీరు ముగ్గురు అమ్మవారి పుత్రులని, వారి ప్రక్కనే కొలువై ఉన్న కార్తీకరాజు అమ్మవారి మేనభావ అని ఇక్కడి ఆలయ పూజారి తెలియజేస్తున్నారు. ఆ ప్రక్కనే కామధేనువుని ప్రతిష్ఠించారు. శ్రీ రేణుకాదేవి ఆలయంలో మాఘమాసంలో 8 రోజుల పాటు జాతర జరుగుతుందని, గావు అనే సాంప్రదాయ బలితో పాటు పలు భక్తజనుల తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారని ఇక్కడి ఆలయ పూజారి తెలిపారు. ఈ 2 ఆలయాలకు మధ్య సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంది. ముత్తడి పోషమ్మ, దుర్గమ్మ, నల్లపోషమ్మ, పెద్దమ్మ, శ్రీమాతమ్మ విగ్రహాలు కూడా చిన్న మందిరాలలో ఇక్కడి భక్తులు నెలకొల్పారు. ఈ ఆలయాలకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో జనకాంపేట్లో శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం కొలువై ఉంది. ఎత్తైన కొండ మీద నిర్మించిన ఈ దేవాలయం ఏ కాలం నాటిదో తెలియకున్నా ఇక్కడి స్వామివారు స్వయంభూ అని, చాలా మహత్తుగల దేవుడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.